ఆధ్యాత్మిక మిత్రులారా, పంచవటిలో ఉన్న పర్ణశాలలో సీతాలక్ష్మణులు రాముని గొంతుతో మారీచుడు చేసిన ఆర్తనాదాన్ని విన్నారు. దాని మర్మాన్ని గ్రహించినటువంటి లక్ష్మణుడు ఇది రాముని గొంతు కాదని, రాముణ్ణి ఎవరూ కూడా గాయపరచలేరని, ఇది రావణుని ప్రేరణతో మారీచుడు చేసినటువంటి ఆర్తనాదమని వివరిస్తాడు. కానీ సీత హా సీత హా లక్ష్మణ అన్న పిలుపు విన్న వెంటనే ఆందోళనలో కూరుకుపోతుంది. ఆమె హృదయం అంతా కూడా అలజడితో చెలరేగిపోతూ ఉంటుంది. లక్ష్మణ, నీవు చెప్పింది సరైందే కావచ్చు, అయినప్పటికీ నాకు నా ప్రాణము నా ఆత్మ అంతా కూడా శ్రీరాముడే. నీవు వెంటనే వెళ్ళి శ్రీరామునికి ఏం జరిగిందో చూడు, ఆయనకి సహాయంగా వెళ్ళు అని చెప్పి కోరుతుంది. మాత, అయోధ్య రాకుమారులమైన మమ్మలను ఏ రాక్షసులు కూడా చాటుగా దాడి చేసి హాని కలిగించరు. ఎదురుగా వచ్చి మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. అందుచేత ఇదంతా కూడా శూర్పణఖకు అవమానం జరిగిందని భావించి రాక్షసుల ప్రేరణతో దశాననుడు చేస్తున్నటువంటి చర్య అని చెప్పేసి వివరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా సీత వాటిని అంగీకరించకుండా, నువ్వు ఆలస్యం చేయవద్దు, వెంటనే రామునికి సహాయంగా వెళ్ళు, లేదంటే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే తీవ్రంగా చెప్పిందో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మణుడు, మాత, పితృ సమానుడైనటువంటి నా అన్న రాముని యొక్క ఆజ్ఞను ధిక్కరించి నేను బయటికి వెడుతున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్ణశాల నుండి బయటికి రావద్దు అని చెప్పి అస్త్ర విద్య ద్వారా ఓ యంత్ర ప్రతిష్టను చేసి ఎవరూ కూడా పర్ణశాలలో ప్రవేశించకుండా కట్టడి చేసి, అతడు జటాయువుకు కూడా జాగ్రత్త చెప్పి సీతను కాపాడమని సూచన చేసి, ఆ తరువాత ఆర్తనాదం వినిపించిన వైపుగా లక్ష్మణుడు వెడతాడు. ఇక్కడ మనకి అనేక రామాయణాల్లోనైతేనేంటి, ప్రజల్లోనైతేనేంటి, ఒక వాడుక ఎలా మారిపోయిందంటే, మహాసాధ్యమైనటువంటి సీత బంగారు జింకను కోరిందని, అంతేకాక రాముని ఆర్తనాదం విన్న తర్వాత లక్ష్మణుడు రామునికి సహాయంగా వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటే అనేకమైన వికృత వ్యాఖ్యానాలు చేసిందని వాడుకలో ఉంది. మీకు రాజ్య సుఖాలను వదిలి మిథులను రక్షించడానికి రాముడు దివ్యాస్త్ర ప్రయోగం చేసిన కారణంగా రాముడు స్వచ్ఛందంగా 14 సంవత్సరాలు వనవాస దీక్షను తీసుకుంటే ఆయనకు అండగా వచ్చినటువంటి సీత ఒక జింకను కోరుతుందా? అంతేకాక విశ్వామిత్ర మహర్షి ద్వారా విశ్వవ్యాపిత దర్శనాన్ని విద్యగా స్వీకరించినటువంటి ఆమె నోట దుర్భాషలు వస్తాయా? ఏ రామాయణం ఎలా చెప్పిందనే దాన్ని మనం కొంతసేపు పక్కన పెట్టి ఆధ్యాత్మిక మిత్రులుగా మీరు ఆలోచించండి. సీత నోట భారతీయులు వినకూడని వినరాని శబ్దాలను
ప్రచారం చేస్తున్నారంటే ఎక్కడ లోపం ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. కనక మృగాన్ని కోరి రాముణ్ణి దాని వెంట పంపి బంగారు లంకలో సీత బందీగా మారిందని ఎవరో చెప్తే వాక్య సౌందర్యం బాగుందని ఆనందించడానికి శ్రీమద్ రామాయణం సాహిత్యం కాదు, అది మానవ ఇతిహాసం. త్రేతాయుగ కాలం నాటి మన పూర్వీకుల జీవన విధానం అది. వైదిక్ లిటరేచర్ అనే మాటను విద్యావంతుల్లో వ్యాప్తి చేసిన తరువాత దాని ప్రభావంతో వచ్చినటువంటి భావనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే సాహిత్యంలో దాన్ని అందంగా సృష్టించడం కోసం కొన్ని రకాల కల్పనలు కూడా చేరవచ్చు. కానీ వేద విద్య కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అలాగా వచ్చినవి కాదు. దీనిలో ఉన్నటువంటి యథార్థమైన విషయాలు ఏంటో సాధక మిత్రులు, ఆధ్యాత్మిక మిత్రులు అయినటువంటి మనం కూడా దాన్ని ఆలోచించాలి. అలాగా ఆలోచించినప్పుడు, ఆ సత్యార్థాన్ని మనం గమనించినప్పుడు మనకి సీతామాతను మనం అవమానిస్తున్నామనే విషయం అప్పుడు తెలుస్తుంది. మన పూర్వీకుల జీవన విధానం మనం చక్కగా తీర్చిదిద్దడం కోసమే కదా, ఆచరించడం కోసమే కదా వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని చెప్పింది. ప్రతి చోట హింస, ప్రతి చోట తప్పుడు భావాలను వ్యాప్తి చేస్తూ ఉంటే అటువంటి వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మంచిని కాక ఒక తప్పుడు అభిప్రాయాల్ని త్వరగా తీసుకునే సమాజంలో ఉన్న మనము వీటిలో ఉన్నటువంటి లోపాలని అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. ఆధ్యాత్మిక మిత్రులారా, వాటి వైపు దృష్టి పెట్టి మనం మన యొక్క వేదానికి సంబంధించింది కావచ్చు, ధర్మశాస్త్రాలకు సంబంధించింది కావచ్చు, పురాణాలకు సంబంధించింది కావచ్చు, మానవ ఇతిహాసాలకు సంబంధించింది కావచ్చు, వాటిని అవగాహన చేసుకుంటూ మంచిని మాత్రమే తీసుకునే పోరాడడం మనకి తెలియాలి. అందుకే సత్యార్థ రామాయణంలో ఈ విషయాల్ని చర్చించడం జరిగింది. హరి ఓం.